హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. పీఏసీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా పీఏసీ పదవి ఇచ్చారన్నారు పెద్దిరెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తోందని, అందుకే పీఏసీ ఎన్నికలను బాయ్కాట్ చేశామన్నారు. పీఏసీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా పీఏసీ పదవి ఇచ్చారన్నారు పెద్దిరెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తోందని, అందుకే పీఏసీ ఎన్నికలను బాయ్కాట్ చేశామన్నారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా సంప్రదాయం ప్రకారం ఇప్పటి వరకు ప్రతిపక్షానికే పీఏసీ ఇచ్చారని గుర్తు చేశారు బొత్స. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ఇస్తారని చెప్పారాయన. ప్రజాస్వామ్యం లేదు, అంతా తమ ఇష్టారాజ్యం అంటూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాము, ఏం చేసాము, మీరు పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్ట్రైట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం సార్ వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అది డిస్కస్ చేయడం తప్పేముంది. ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసే విధ్వంసానికి కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్ట్రైట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం సార్ వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అది డిస్కస్ చేయడం తప్పేముంది. ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్,
మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసానికి కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం సార్ వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అది డిస్కస్ చేయడం తప్పేముంది. ఈ నోట ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్ ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్, ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్. ప్రతిరోజు 2 స్పూన్లు.